ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మీద కూడా రానన్నటువంటి అపవాదులు, తిట్లు, దీవెనలు, శాపనార్థాలు ఇవన్నీ కేవలం రేవంత్ రెడ్డి గారి మీదే వస్తున్నాయి. దానికి కారణాలు ఆలోచించి వెలికి తీసుకురావడం అంత పెద్దేం కాదు. అవతల ఉన్నది ఒక జిత్తులో మారి కేసీఆర్. జిత్తులు మారి అన్నది కరెక్ట్ పదం మాట. తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ తనకు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుందని ఒక మినిస్టర్ పదవి ఆశించగా ఆ మినిస్టర్ పదవికి ఒప్పుకోలేదని చంద్రబాబు నాయుడికి ఎదురెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని పెట్టుకున్నాడు. నిజానికి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్కి ఏ సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమం బాగా విస్తృతంగా నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి చెన్నారెడ్డి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి జైశంకర్ గారు కోటి రతనాల వీణ నా తెలంగాణ అని దాశరథి గారు పలికినట్టయితే ఆ పలుకులు చరితార్థం చేసిన వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త జైశంకర్ గారు. వాళ్ళ తాలూకు ప్రగాఢమైనటువంటి సంకల్పం వల్ల తెలంగాణ సిద్ధించింది. అయితే తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయన అంటాడు, చావు నోట్లో తలపెట్టాను అంటాడు. చావు నోట్లో ఎక్కడ తలపెట్టావయ్యా నువ్వు? అనారోగ్యంగా ఉన్నావు. ఇంకా రాత్రికేమో నిమ్మ రసం తాగేసి దీక్ష విరమించుకుందాం అనుకున్నావు. ఈలోగా ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూనే ఉన్నావు. అయితే ఆ రాత్రి గద్దర్ మహానుభావుడు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఆ విద్యార్థుల్ని చైతన్యపరచకపోయినట్టయితే ఎక్కడి ఉండేది నీ తెలంగాణ ఉద్యమం? తర్వాత తెలంగాణ ఉద్యమానికి నారు నీరు పోసి కాపాడుకున్న వ్యక్తులు ఎవరంటే ఒక ఇన్నయ్య, ఒక హనుమంతరావు గారు, ఈటెల రాజేంద్ర, తర్వాత ఏమో ముఖ్యంగా విద్యార్థి లోకానికి అమితమైనటువంటి గౌరవము, ప్రేమ, అభిమానాలు ఉన్నటువంటి కోదండరావు గారు. వాళ్ళు నడిపించారు. ముఖ్యంగా కోదండరావు గారు ఇది నా తాలూకు సంకల్పం, నా తాలూకు లక్ష్యం అనే దిశగా ఆ వంట వార్పు కార్యక్రమాలు కానీ ఎన్నో అవమానాలకి, ఎన్నో నిందలకి, ఎన్నో లాఠీ దెబ్బలకు కూడా ఎదురెళ్ళి తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కోదండరావు గారు. మీ అంటే భుజాల మీద ఈ ఖాతా తగిలించుకోవడానికి అవకాశం లేదు. తగిలించుకున్నా తెలుసు. ఏమండి, గద్దర్ పాటలతో చైతన్యపరిచినటువంటి గద్దర్ని మీరు ఏం చేశారు? 10 ఏళ్ళు మీరు పవర్లో ఉన్నారు కదా. గద్దర్ వచ్చినట్టయితే 3 గంటల సేపు అపాయింట్మెంటు గురించి కనీసం స్పందన లేకుండా తర్వాత పంపించేస్తారా? ఇది మీకు న్యాయమేనా? ఒకవేళ ఉసురు ఇట్లాంటి వాటి మీద నమ్మకం లేదు కానీ మరి గద్దర్ గారు ఎంత ఉసురు పడి ఉంటారండి. అలాగే ఈ మధ్యకాలంలో అంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ జయశంకర్ గారిని తలుచుకోవడం జరిగింది. తర్వాత ఏనాడైనా జయశంకర్ గారిని తలుచుకున్నారా? జయశంకర్ గారి తాలూకు వారసుల్ని మీరేమైనా ఆదరించారా? అలాగే శ్రీకాంతాచారి అంటే అందరికీ తెలిసేలా దగ్ధమైపోయినటువంటి ఆయన తల్లి వచ్చి కాళ్ళవేళ్ళ పడి బ్రతిమాలినప్పుడు కూడా మీరు ఏవైనా ఒకసారి మనిషిగా స్పందించారా? తెలంగాణ తాలూకు సమస్యలు అంటే వాళ్ళ తాలూకు వెలుగుబాటుతనం తెలుసుకొని చలించి
తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టినటువంటి విజయశాంతి గారిని దేవుడిచ్చిన చెల్లమ్మ అని చెప్పి మోసం చేయడం తప్పు కాదండి? మీరు పైలట్ అయితే కో పైలట్ ఆలే నరేంద్ర. అటువంటి సమయంలో ఆలే నరేంద్ర ఎక్కడున్నాడు? ఇవన్నీ మనసుకు గాయపరిచేటువంటి సందర్భాలు మీరు ఎన్నో కల్పించారు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటారు జనాలు. ఏమైందండి ఆలయ నరేంద్ర కుళ్ళిపోయాడు, కృంగిపోయాడు. మాబోటి వాళ్ళతో అంటే నేను ఆ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి చెప్తున్నాను. మాలాంటి వాళ్ళతో చెప్పి బాధపడేవాడనమాట. ఏం చేశారు మీరు? కోదండరావుని ఏం చేశారు? ఎన్నయ్య గారిని ఏం చేశారు? తర్వాతేమో శ్రీకాంతాచారి మదన్‌ని ఏం చేశారు? తర్వాత విజయశాంతిని ఏం చేశారు మీకు తెలీదు? వీళ్ళందరికీ అన్యాయం చేయలేదు? ఎవరు బాగుపడ్డారా అంటే కేవలం మీరు. మీరెవరో తెలీదు.